కొలంబియాలో సంభవించిన శక్తివంతమైన భూకంపం భారీ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 224 మంది మృతి చెందగా 668 మంది గాయపడ్డారు. మరో 3000 మంది గల్లంతయ్యారు. పలుచోట్ల భవనాలు కుప్పకూలటంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం ధాటికి 1600 భవనాలు, 18 ఆరోగ్య కేంద్రాలు, 52 పాఠశాలలు దెబ్బతిన్నాయి. 61 భవనాలు పూర్తిగా కూలిపోయినట్లు గుర్తించారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా 21 సార్లు భూప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. Ojo con esa pared, muchachos. కొలంబియా భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 224 మంది మృతి చెందారు. అలాగే దాదాపుగా 900 మంది వరకు గాయపడ్డారు. ఇంకా 3000 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అక్కడ వచ్చిన భారీ భూకంపానికి అనేక భవనాలు సైతం పేకమెడలా కూలిపోయాయి. ఇంకా ఆ శిథిలాల కింద కూడా అనేక మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. వారందరినీ కూడా వెలికి తీసేందుకు అక్కడ ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం 1600 భవనాలు, 18 ఆసుపత్రులు, 52 స్కూళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. Ojo con esa pared, muchachos. Ojo con esa pared, muchachos. Para